ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. కానీ ఈసారి సిస్టమ్ మారనుంది. గతంలో మాదిరిగా పోటీ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి గతంలో మాదిరి చేస్తారా? ఈసారి వేరేగా చేస్తారా? ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు కూటమి తరపు, అటు జనసేన తరపు 2 వెర్షన్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము. వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కూటమి గురించి చూస్తే ఏపీలో తెలుగుదేశం టీడీపీ గురించి చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం మొత్తానికి ఖరారైంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలాగా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికల షెడ్యూల్పై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా దశల వారీగా ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం ప్రాథమిక ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వాటి తర్వాత జడ్పీటీసీ, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు చేపట్టి చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలాగా కార్యాచరణ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. దీనిపై ముందుగా టీడీపీ వెర్షన్ చూసుకుంటే ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి సుమారు 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ పనితీరును వివరించాలని, స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరును వివరించాలి. డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను, దుష్ప్రచారానికి వాస్తవాలతో సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాలని నేతలకు సూచించారు. ఇక అలాగే ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై పార్టీ జోనల్ కోఆర్డినేటర్లు, కీలక నేతల సమావేశంలో కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేసేలాగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని నాయకత్వం భావిస్తోంది. ఇక ఎన్నికల సమరానికైతే కూటమి సిద్ధమంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు కూటమి పార్టీలు కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల పెంపు, ప్రభుత్వ పనితీరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ అధికారిక ప్రకటన విడుదలే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇంకో వెర్షన్ చూస్తే జనసేనకు సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. స్థానిక ఎన్నికల్లో 2024 ఫార్ములా వర్తించదు, జనసేన సత్తా చాటుతామంటూ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కూటమి నేతలు ఇప్పటికే ఈ ఎన్నిక కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో కూటమి విజయం కోసం పనిచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సీట్ల కేటాయింపు పైన కొత్త ఫార్ములా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లపైన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అంటే ఈ ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే జనసేన బలాలను బట్టి పోటీ చేస్తామంటూ మంత్రి మనోహర్ అయితే స్పష్టం చేశారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ఉంటుందని చెబుతూనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే కనుక సీట్లను తగ్గించుకునే అంటే ఆ సమయంలో ఉన్నటువంటి తరహాలో సీట్లను తగ్గించుకునే పరిస్థితి ఇక్కడ ఉండదని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గేందుకు సిద్ధమని చెబుతూనే పార్టీ కోసం కష్టపడిన నాయకులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. కూటమితో పొత్తు అనేది అప్పటి పరిస్థితులపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంగా వివరించారు. అదే లెక్కలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం సరికాదని చెప్పుకొచ్చారు. గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామంటూ నాదెండ్ల మనోహర్ మరోసారి గుర్తు చేశారు. జనసేన బలం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ అంటున్నారు. పార్టీ కోసం మొట్టమొదటి నుంచి కష్టపడి పనిచేసిన జన సైనికులకు, నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. కూటమిలో ఇతర మిత్రపక్షాలతో తగిన సమన్వయం చేసుకుంటూనే జనసేన శ్రేణులంతా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో నాడు జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని రాష్ట్రం కోసం తీసుకున్న నిర్ణయంగా వివరించారు. ఇప్పుడు పార్టీ శ్రేణుల ఆవేదన అర్థం చేసుకుని పార్టీ నాయకత్వం మరింత పెంచుకునే విధంగా స్థానిక ఎన్నికల్లో నిర్ణయాలు ఉంటాయని వివరించారు.
రాబోయే రోజుల్లో పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలుంటాయని చెప్పారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేనకు బలం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేసే విధంగా సమన్వయంతో పోటీ చేస్తామంటూ ఆయనైతే స్పష్టం చేశారు.